చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. మహిళల టాయిలెట్లో హిడెన్ కెమెరాలు ఉన్నట్లు అమ్మాయిలు గుర్తించారు. దాంతో కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అనంతరం కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. యూనివర్సిటీ టెక్నికల్ సైట్ ఇంజనీర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అక్టోబర్ 1న ఘటన జరగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తానికి చిత్తూరులో ఒక కాలేజీలో హిడెన్ కెమెరాలు వెలుగు చూశాయి. దీనిపై అయితే మాత్రం యాజమాన్యం పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు అదుపులోకి తీసుకొని సైట్ ఇంజనీర్ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన అక్టోబర్ 1న జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై అయితే మాత్రం పోలీసులు ఎలా స్పందిస్తున్నారు, అక్కడ జరిగినటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. రవి, చిత్తూరు అపోలో యూనివర్సిటీలో మహిళలకు భద్రత కరువైందని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా మహిళల యొక్క టాయిలెట్ లో హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసి నీచానికి వ్యవహరిస్తున్నట్లు కూడా బట్టబయలైంది. మహిళలు టాయిలెట్కి వెళ్ళినప్పుడు కెమెరాలను గుర్తించి కళాశాల యాజమాన్యానికి అలాగే తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాన్ని నిలదీయగా ఒక్కసారిగా కళాశాల యాజమాన్యం సైతం నివేరిపోయింది. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం ఉన్న పలంగా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సమాచారం అందుకున్నటువంటి చిత్తూరు పోలీసులు, తాలూకా పోలీసులు ఇవాళ హాస్టల్స్ అలాగే బాత్రూమ్స్, టాయిలెట్స్ అవన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీ చేసి దాదాపు 8 ప్రాంతాల్లో హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు కూడా ఐడెంటిఫై చేసినట్టు కూడా సమాచారం తెలిసింది. ఆ మేరకు ఇలాంటి హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసే సంస్కృతి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారని చెప్పేసి ఒక దశలో ఇంకా పోలీసు అధికారులు అయితే డిఎస్పీ గారు కళాశాల యాజమాన్యాన్ని సైతం తీవ్రంగా మందలించారు. ఈ నేపథ్యంలోనే సైట్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తి అంటే వెబ్సైట్ వైఫై కనెక్టివిటీ ఏర్పాటు చేసేందుకు కూడా ఈ మధ్య కాలంలోనే కళాశాల అప్రూవల్ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఒక ప్రైవేట్ సైట్ ఇంజనీర్ ని పిలిపించి ల్యాబ్ లో టెక్నికల్ ఎఫర్ట్స్ సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ సెట్ చేసే క్రమంలోనే ఇలాంటి అకృత్యాలు పాల్పడి ఉంటారని చెప్పేసి కళాశాల యాజమాన్యం అయితే పోలీసులకు అయితే తెలిపింది. ఆ మేరకు ప్రైవేట్ సైట్ ఇంజనీర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటన బయటపడకుండా గోప్యత పాటించాలని చాలా వరకు కళాశాల యాజమాన్యం అయితే ప్రయత్నం చేసింది. అక్టోబర్ 1వ తేదీన ఈ ఘటన జరిగింది. ఘటన జరగడంతోనే కళాశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే యాజమాన్యం కూడా ఈ విషయాన్ని బయటకు పక్కనీయకుండా అన్ని రకాల చర్యలు చేపట్టింది. అయితే ఉన్న పలంగా ఇవాళ పోలీసు అధికారులు ఒక కళాశాలకు వెళ్ళి ఒకసారిగా తనిఖీలు చేయడంతో ఈ విషయం బయటపడిందని కూడా స్పష్టమవుతోంది. ఆ మేరకు పోలీసులు ప్రైవేట్ సైట్ ఇంజనీర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ పెట్టారు హిడెన్ కెమెరాలు, ఏంటి అలాంటి కృత్యాలకు ఎందుకు పాల్పడ్డారు, దీని వెనక ఎవరున్నారు ఏంటి అంటే ఆ కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. రవి.